తిన్నలూరు అనే ఊర్లో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతను కరుడుగట్టిన దొంగగా పేరున్నా సరే లోపల మంచి మనసున్న వ్యక్తి. శ్రీనివాసుడు ఊరి పెద్ద. ఊర్లో దొంగతనాలు పెరిగిపోతూ ఉంటాయి. దీంతో ఓ రోజు ఊరివారంతా ఒకచోట పోగవుతారు. అప్పుడు శ్రీనివాసుడు, మన ఊర్లో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇలాగే ఉంటే మనం ప్రశాంతంగా జీవించలేం. జాగ్రత్తగా ఉండాలి. అవును పెద్దయ్యా, కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అవును, నిజమే. అసలు మన కష్టాన్ని వాళ్ళు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. అవునయ్యా, రాత్రి నా పొలంలో పంట దొంగతనం చేశారు. నా ఇంటి ముందు ఉన్న ఆవును కూడా ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఊరుకోండి. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచిద్దాం. ఇంతలో రాము అక్కడికి వస్తాడు. అందరూ రాముని అనుమానంగా, కోపంగా చూస్తారు. అప్పుడు గుంపులో ఒకడు, వచ్చాడండి, అసలు దొంగ వచ్చాడు. అవును, అతనే అని నాకు అనుమానంగా ఉంది. ఏంటి నన్నందరూ అంత అనుమానంగా చూస్తున్నారు? ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయనే సంగతి నీకు తెలిసిందే కదా? అవును, నేను కూడా వింటూనే ఉన్నాను. నీ మీద ఇప్పటికే ఊర్లో చాలా మందికి అనుమానం ఉంది. నన్ను చూసి అంత భయపడాల్సిన పనిలేదు. నేను దొంగనే అయితే పసిగట్టండి, చూద్దాం. రాము, నీపై గ్రామస్తులకు అనుమానం ఎక్కువైపోయింది. నువ్వు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. అవును, మాకు వీడిపై అసలు నమ్మకం లేదు. అసలు నేనే చేశానని మీరెలా చెప్పగలరు? ప్రత్యేకంగా చెప్పాలా? కొన్ని నెలలుగా అందరం చూస్తూనే ఉన్నాం. నీ మీద అందరికీ అనుమానమే ఉంది. సరే, మీ అనుమానమే నిజమైతే నిరూపించండి, చూద్దాం అని చెప్పి అక్కడ్నించి రాము వెళ్ళిపోతాడు. రాములో ఆలోచనలు మొదలవుతాయి. రోజులు గడుస్తూ ఉంటాయి. ఊర్లో అంతా రాముని ఏదో ఒక మాట అంటూనే ఉండేవారు. ఓ రోజు నది ఒడ్డున ఒంటరిగా కూర్చొనుంటాడు రాము. ఇంతలో అక్కడికి లక్ష్మి వస్తుంది. లక్ష్మికి రాము అంటే చాలా ఇష్టం. ఏంటి రాము, ఎందుకలా దిగాలుగా కూర్చున్నావ్? మరేం చేయమంటావు? ఊరంతా నన్ను మోసగాడు అంటున్నారు. అవును, నేను కూడా వింటూనే ఉన్నాను. కానీ నేనే తప్పు చేయలేదు లక్ష్మి. ఎలాంటి తప్పు చేయకుండా వాళ్ళంతా నిన్నెందుకలా అంటారు చెప్పు? అంటే అది తెలిసి తెలియని వయసులో ఏదో ఒక చిన్న దొంగతనం చేశాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. మారిపోయావని నువ్వనుకుంటున్నావు రాము. కానీ నువ్వు చేసిన తప్పు యొక్క పరిణామం నీతో పాటే పెరుగుతూ వచ్చింది. అదే ఈరోజు నీకీ స్థితి తీసుకొనొచ్చింది. నిజమే లక్ష్మి, ఇప్పుడు అందరూ నాదే తప్పంటున్నారు. నేను నిజాయితీ పరుణ్ణని ఎలా నిరూపించుకోవాలో నాకు తెలియడం లేదు. కాలమే దీనికి సమాధానం చెప్తుంది. నువ్వు ఓపిగ్గా ఉండు అని చెప్పి లక్ష్మి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. రాము ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంతలో అతని స్నేహితుడు లక్ష్మయ్య అక్కడికొస్తాడు. రాము, ఏమైందిరా? అందరూ నిన్నిలా అంటున్నారని బాధపడుతున్నావా? కానీ నేను మాత్రం నిన్నలా చూడనురా. మంచి చూపే ఉంటే అందరూ నన్నిలా ఎందుకు చూస్తారా? అలా అంటావేంట్రా? నీకు బాధగా అనిపించడం లేదా? నాకు అలవాటైపోయిందిరా. కానీ ఇది సరైంది కాదు. దొంగతనం చెయ్యని నువ్వు ఎందుకు చెడ్డవాడిగా ఉండాలి? మనుషులకి నిజాన్ని చూసేంత సమయం ఉండదు లక్ష్మయ్య. అదేం లేదులేరా, నువ్వు బాధపడుకు. మనం ఎలా అయినా సరే ఆ దొంగల్ని పట్టుకుందాం. సరే, అలానే చేద్దాంలే. అలా చేసినా కాని ఈ ఊరి జనాలు నన్ను నమ్మేలా అయితే లేర్రా. ఎందుకు నమ్మర్రా? ఖచ్చితంగా నమ్ముతారు. నువ్వు నిశ్చింతగా ఉండు. సరేలేరా, నువ్వేం నా గురించి ఆలోచించకు. ముందు నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పి రాము లక్ష్మయ్యను ఇంటికి పంపించేస్తాడు. ఎలా అయినా సరే ఏదో ఒకటి చేయాలని అనుకుని ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు అసలు దొంగలు కొత్త దోపిడీ కోసం సిద్ధమవుతూ ఉంటారు. ఆ ముఠా నాయకుడు అంజన్న. చూడండి, ఊర్లో అందరూ రాముని దొంగ అని అనుకుంటున్నారు. కాబట్టి మనం ఇంకా చాలా సులువుగా దొంగతనం చెయ్యొచ్చు. అవును, నిజమే. కానీ ఇది అదనుగా తీసుకుని రాము దొంగగా మారిపోతే అప్పుడు మన పని ఇంకా సులువవుతుంది. పోలీసుల దృష్టి పూర్తిగా అతనిపైనే ఉంటుంది. రాము ఇంకా మెలకువతోనే ఉండడంతో ఈ మాటలన్నీ వింటాడు. అతనికి అసలు నిజమేంటో అర్థమవుతుంది. దీంతో రాము, ఇది నా తుది పోరాటం. నా మీద ఉన్న నిందను ఎలా తొలగించుకుంటానో చూస్తూ ఉండండి.
అని అనుకుని అతను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ జరిగిందంతా చెప్తాడు. పోలీసులకు రాము మాటలపై నమ్మకం లేకపోయినా కూడా ఆ మరుసటి రోజు పక్కా ప్రణాళికతో ఊర్లోకొస్తారు. మనం రాముని నమ్మొచ్చంటారా? ఎందుకంటే ఊరంతా ఇతనే దొంగ అని అంటున్నారు. అది కూడా నిజమే. కాని అతను మనతోనే ఉన్నాడుగా. చూద్దాం అసలు దొంగలు ఎవరో. సరే సార్ అని వారంతా దొంగల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. లక్ష్మయ్య కూడా రాముకి సహాయంగా ఉందామనుకుని వస్తాడు. కొంత సమయం తర్వాత అక్కడికి అసలైన దొంగలు వస్తారు. లక్ష్మయ్య ముందుండి దొంగల్ను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవ్వరూ కదలకండి. మీరు కదిలారంటే ఇక్కడే కాల్ చేస్తాను. సార్ మమ్మల్ని వదిలేయండి సార్. ఎరా, మీరు దొంగతనం చేసి నిందలు అమాయకుడైన రాము మీద వేస్తారా? అతను కూడా దొంగే సార్. అందుకే ఊరి వాళ్ళంతా అతనిపై అనుమానపడ్డారు. అవును, కానీ నేను కేవలం ఒక్కసారి పొట్టకూటి కోసం దొంగతనం చేశాను. ఆ తర్వాత మరోసారి నేను దాని జోలికి పోలేదు. సరే ముందు వీళ్ళని స్టేషన్కి తీసుకొని పదండి అని దొంగల్ని స్టేషన్కి తీసుకుని వెళ్తారు పోలీసులు. ఎంత ప్రమాదం తప్పిందిరా. వీళ్ళని కాని పోలీసులు పట్టుకోకపోయుంటే జీవితాంతం నువ్వు ఈ నిందలు మోయాల్సి వచ్చేది. అవునరా, ఎలా అయినా సరే దీన్నించి నేను బయటపడాలనుకున్నాను. చేసిన మంచి పనికి ఎవరు మనల్ని గౌరవించకపోయినా పర్లేదు రాము. కాని ఇలా చెయ్యని తప్పుకి నింద మోయడం మాత్రం చాలా కష్టంరా. నువ్విన్నాళ్ళు దీన్ని భరిస్తూ వచ్చావు. ఇకనైనా ఊరివాళ్లు నిన్ను నమ్మితే బావుండు. అవునరా, నాకు కావలసింది కూడా అదే. సరేరా, రేపు పంచాయతీలో ఏమవుతుందో చూద్దాం అని చెప్పి లక్ష్మయ్య, రాము ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు విషయం తెలుసుకున్న లక్ష్మి పరుగున రాము దగ్గరకొస్తుంది. రాము 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 నేను విన్నది నిజమేనా? రాత్రి పోలీసులు దొంగల్ని పట్టుకున్నారంట కదా? అవును లక్ష్మి. నేను నీకు చెప్పాను కదా, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అని. చూడు, ఊరి వాళ్ళు కూడా నిన్నిప్పుడు నమ్ముతారు. ఏమో లక్ష్మి, వాళ్ళు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు. కాని ఇకపై నిజం తెలుసుకోకుండా ఎవరిపై నిందలు వేయకుండా ఉంటే అదే చాలు. చెయ్యని తప్పుకి మానసికంగా శిక్ష అనుభవించడం చాలా కష్టం లక్ష్మి. అవును రాము, మరేం పర్లేదు. మన ఊరి వాళ్ళు ఇకపై నిన్ను నమ్ముతారు చూడు. సరే చూద్దాం. సరి పద లక్ష్మి, పంచాయతీలో ఏమవుతుందో చూద్దాం. సరే రాము, పద అని వారిద్దరూ పంచాయతీకి వెళ్తారు. అక్కడికి ఊరివాళ్లు కూడా చేరుకుంటారు. రాత్రి జరిగిన సంఘటన గురించి అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అందరి అనుమానాలు, భయాలు తొలగిపోయాయా? రాత్రి ఊర్లో ఏం జరిగిందో చూశారు కదా? అవును పెద్దయ్యా, అంతా ఇప్పుడే తెలిసింది. ఊరికి ఒక పీడా పోయింది. దొంగల శని వదిలింది. అయ్యో, నిజమైన దొంగలెవరో తెలియక ఇన్నాళ్ళు మన రాముని అనుమానించామా? అవునవును, ఎంత పొరపాటైంది. ఇందులో పొరపాటేముందిలే. ఒకసారి దొంగ అని ముద్ర పడితే అనుమానం రాకుండా ఉంటుందా ఏంటి? అసలు దొంగలెవరో బయటపడకపోయేసరికి ఈయన గారి మీద అనుమానం వచ్చింది. అంతే. అవునవును, అంతే. ఇక ఆపండ్రా మీరు మీ అనుమానాలు. ఒక మనిషి జీవితంలో ఒక్క తప్పు చేస్తే ఇక జీవితాంతం అదే చేస్తూ ఉంటాడా? మనిషి మారతాడ్రా. మన రాము ఎప్పుడో మారిపోయాడు. పర్వాలేదు పెద్దయ్యా, నాకు చిన్నప్పటినుంచి ఈ అనుమానాలు, అవమానాలు అలవాటైపోయాయి. అయినా నేను చేసింది కూడా తప్పే కదా. కానీ అదేదో నీ పొట్టకుటి కోసం తెలిసి తెలియని వయసులో. నిజమే లక్ష్మి, కానీ తప్పు తప్పే కదా. ఇప్పుడైనా ఏదో నన్నందరూ నమ్ముతారు అని నేనిది నిరూపించలేదు. నిజం తెలియకుండా ఏ విషయంలోనూ ఒక అంచనాకు రాకూడదు అని నిరూపిద్దామని నేనిలా చేశాను. సరేలే రాము, నువ్వు నీ కోసం చేయకపోయినా అందరికీ మంచినే నేర్పించాలని అనుకున్నావు. అవును రాము, మమ్మల్ని క్షమించు. నీ గురించి తెలియక నీపై నిందలు వేశాము. అవునవును, మనం రాముని అనవసరంగా నిందించాం. రాము, నువ్వు నిజమైన ధైర్యవంతుడివి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు మేమందరం క్షమాపణ కోరుతున్నాం. అవును రాము, మమ్మల్ని క్షమించు. అయ్యయ్యో, మరేం పర్లేదు పెద్దయ్యా. మనమంతా ఒక ఊరి వాళ్ళం. మనలో మనకి ఐకమత్యం ఉండాలి కాని క్షమాపణలు ఉండకూడదు. మన ఊరికి కష్టం వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి కాని
ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోకూడదు. చిన్నవాడివైనా చాలా బాగా చెప్పావు రాము. చూడు రాము, నీ నిజాయితీకి తగిన ఫలితం ఎలా దక్కిందో. అవును లక్ష్మి, ఇకపై ఎవ్వరూ నన్ను నిందించరు. నేను కూడా ఎవరికేం సాయం కావాలన్నా చేస్తాను. అలాగే, మంచిది రాము. అన్నాడు శ్రీనివాసుడు. అందరూ రాముని ఎంతో పొగుడ్తారు. మనిషిని పూర్తిగా అర్థం చేసుకోకుండా దొంగ అని ఎప్పుడూ తేల్చేయకూడదు. ఒకరిని బాధ్యులని మనం అనుకునే ముందు అసలు నిజమేంటో తెలుసుకోవాలి. ప్రశాంతంగా ఉండే అందమైన గ్రామంలో రాఘవయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. అతను తనకున్న కొద్దిపాటి పొలంలో కొబ్బరి తోటను వేసి వచ్చే ఆదాయంతో భార్య సులోచనని, కొడుకు శ్రీకాంత్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు శ్రీకాంత్ నాన్నా, మన పొలంలో అన్ని కొబ్బరి చెట్లే కదా ఉన్నాయి. అంటూ సాయంత్రం పూట నులక మంచం మీద కూర్చుని ఉన్న తండ్రిని అడిగాడు. అవునాన్నా, ఏంటలా అడిగావు? అన్నీ ఒకే రకమైన చెట్లు వేస్తే దిగుబడి తగ్గుతుందంట. వేర్వేరు చెట్లు వేస్తే మనకి ఆదాయం బాగా వస్తుంది. చెట్లు కూడా బాగా పెరుగుతాయి అని ఎంతో శ్రద్ధగా చెప్పాడు శ్రీకాంత్. పుత్రుణ్ణి చేతిలో ఓటమినే ఆనందంగా స్వీకరించే తండ్రులు సలహాలు స్వీకరించరా? అందుకే వెంటనే పొలమంతా రకరకాల మొక్కలతో నింపాడు రాఘవయ్య. కొబ్బరి, సపోటా, దానిమ్మ ఇలా చాలా మొక్కలతో నింపి ఆ పొలంలో గొడ్డు చాకిరీ చేసేవాడు. రాత్రి దాకా కష్టపడి ఇంటికి బయలుదేరే సమయంలో పొలంలో చిన్న ఖాళీ స్థలం కనపడింది మన రాఘవయ్యకి. ఇక్కడ 2 చెట్లు పెరిగే స్థలం ఉన్నట్టుంది. రేపు ఏదో ఒక రకం మొక్కలు వేయాలి అనుకుని తర్వాత రోజు ఉదయం ఇంట్లో 2 మామిడి టెంకలు తీసుకొచ్చి పొలంలో ఉన్న ఖాళీ స్థలంలో నాటాడు. మెల్లమెల్లగా అవి మొలకెత్తి చెట్లుగా మారాయి. అందులో ఒక చెట్టుకి మాత్రం చెట్టు నిండా కాయలున్నాయి. ఇంకో చెట్టుకి మాత్రం అస్సలు కాయలు కాయలేదు. దాంతో రకరకాల పిట్టలు, గుడ్లగూబలు గూళ్లు కట్టుకుని ఆ చెట్టు మీద ఉండేవి. ఇది గమనించిన రాఘవయ్య ఈ చెట్టుకి అసలు కాయలు కాయలేదేంటి? అనుకుని ఆ మామిడి చెట్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. రకరకాల ఎరువులు, వేపకాయ రసాలు పిచికారీ చేస్తూనే ఉన్నాడు. కాని ఆ మామిడి చెట్టుకి మాత్రం అస్సలు కాయలు కాయలేదు. రాఘవయ్యకి విసుగొచ్చింది. చిచి, ఈ చెట్టు దేనికి పనికిరాదు. దీనికోసం గుడ్డు చాకరీ చేసినా ఒక్క కాయ కూడా కాయలేదు. గొడ్రాల్ చెట్టు అని తిట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ మాటలన్నీ మామిడి చెట్టు కూడా వినింది. ఆ మాటలకి చాలా బాధపడింది. రాఘవయ్య అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఆ రోజు ప్రశాంతంగా గాలి వీచింది. నదిలో చేపపిల్లలు ఆడుకుంటూ ఉన్నాయి. 2 మామిడి చెట్లున్నాయి. ఒక చెట్టు మాత్రం మామిడి పండ్లతో కళకళ్లాడుతూ ఉంది. ఇంకో చెట్టేమో ఒక్క మామిడి పండు కూడా లేక వెలవెలబోతోంది. అప్పుడు మొదటి చెట్టు, మిత్రమా, నువ్వు నేను ఒకేసారి భూమి నుంచి మొలకెత్తాం కదా, ఎందుకని నువ్వు మాత్రం ఇలా మామిడి పండ్లు లేకుండా ఉన్నావ్? ఏమో మిత్రమా, ఆ శనిగ్రహం నా మీద కక్ష కట్టింది. అందుకే నాకు మామిడి పండ్లు కాయలేదు. అంతే మిత్రమా, కొంతమంది జీవితాలు అస్సలు మారవు. ఎంత చాకరీ చేసినా అంతే. నాది శని జాతకం. నా బతుకు చెడా అంటూ కళ్ళ నిండా నీళ్లతో బాధపడింది 2వ మామిడి చెట్టు. తర్వాత రోజు నుంచి ఆ మామిడి చెట్టు బాగా ఎరువులు పీల్చుకునేది. తన శక్తికి మించిన వేర్లతో నీళ్లు తాగేది. సూర్యరశ్మిని బాగా పీల్చుకునేది. అయినా కూడా ఆ చెట్టుకి కాయలు కాయలేదు. మెల్లగా రాఘవయ్యకి ఆ చెట్టు మీద ఆసక్తి పోయింది. దాని గురించి ఆలోచించడం కాదు కదా, దానివైపు చూడటమే మానేశాడు. ఒకరోజు కొంతమంది పిల్లలు కాయలుండే చెట్టు దగ్గరికి వెళ్లి ఆడుకుంటూ ఉన్నారు. కాయల్లేని చెట్టు మాత్రం వాళ్ల వైపు దీనంగా చూస్తూ, నా దగ్గర కూడా పండ్లు ఉంటే ఆ పిల్లలు నా దగ్గరకే వచ్చేవారు. ఓ శనిగ్రహమా, నీకు మనసనేది లేదా? నన్ను విడిచి వెళ్ళిపో. నా జాతకంలో నువ్వు నాకొద్దు అంటూ మనసులో శనిగ్రహాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంది. ఆ రోజు సాయంత్రం శనిగ్రహం భూమి మీదకి దిగింది. కాయల్లేని మామిడి చెట్టు దగ్గరికి ప్రశాంతంగా వచ్చింది. శనిగ్రహం రాగానే మొదటి మామిడి చెట్టు, నది అన్నీ ఆగిపోయాయి. వాటికేం తెలియట్లేదు. కేవలం 2వ మామిడి చెట్టు మాత్రమే స్పృహలో ఉంది. హే, ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా?
రోజూ తిడుతూ ఉంటావు? నిన్ను నేనెందుకు తిడతాను? నా జాతకాన్ని నేను తిట్టుకుంటున్నాను నీ జాతకంలో ఉన్న శనిగ్రహాన్ని నేనే. అనగానే ఆ మామిడి చెట్టుకి కోపం ఏరులై పారింది. నువ్వేనా నన్నీ స్థితికి తీసుకొచ్చింది? నీ వల్లే నాకీ గతి. నీ గతి తర్వాత ముందు నా పరిస్థితి వింటావా? నీ పరిస్థితా ఏంటది? నా పేరు శని, ఆంగ్లంలో సాటర్న్ అంటారు. ఇప్పుడు నీ పేర్లు నాకు చెప్పడానికొచ్చావా? అరెరే, ఓపికతో విను మిత్రమా. వినకుండా ఇలా ఆవేశపడటం చాలా తప్పు. అనగానే మామిడి చెట్టు కాస్త నిదానించింది. నా ప్రభావం వల్ల నీ కాయలు కాయలేదు అని బాధపడుతున్నావు కదా. నీకో విషయం చెప్పాలి. నీకు కాయలు కాయకపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అంటే నువ్వు మంచివాడివి అని చెప్పడానికొచ్చావా? కాదు కాదు, నా వల్ల చెడు జరగదు అని చెప్పడానికి వచ్చాను. అనగానే ఆ మామిడి చెట్టు ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. నన్ను నిందించే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకున్నావా అని అడగడంతో మామిడి చెట్టుకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తనని తను చూసుకుంది. ఆ చెట్టు నిండా పిట్టలు, పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. నీకు కూడా మామిడి పండు కాసి ఉంటే పిల్లలు రాళ్లతో కొట్టేవారు. దానివల్ల ఆ పిట్టలకి గూడు లేకుండా పోయేది. ఈ విషయం వినగానే ఆ మామిడి చెట్టుకి తనంటే తనకి గర్వం కలిగింది. నేను వెళ్ళిపోయాక కాయలతో ఉన్న మామిడి చెట్టు సంతోషంగా ఉందో లేదో అడిగి కనుక్కో అని చెప్పి శనిగ్రహం వెళ్ళిపోయింది. ఆ గ్రహం వెళ్ళిపోగానే లోకమంతా మామూలు స్థితికి వచ్చింది. రెండో మామిడి చెట్టు బాగా కాయలు ఉన్న చెట్టుని ఈ విధంగా అడిగింది. మిత్రమా, నీకు చెట్టు నిండా తియ్యటి మామిడి పళ్ళు ఉన్నాయి కదా, నిజంగా సంతోషంగా ఉన్నావా అని అడిగింది. దాంతో మొదటి మామిడి చెట్టు కాస్త గాలి వదిలి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. కాయలు ఉన్నందుకు సంతోషమే, కాని నాతో స్నేహం చేయడానికి ఒక్క పిట్ట లేదు, పిచ్చుక లేదు. పిల్లలతో రాళ్ల దెబ్బలు తిని తిని నా శరీరం గాయాల పాలైంది. లేని వాటి కోసం ఎగబడ్డం చాలా పొరపాటు మిత్రమా అంటూ కన్నీళ్లతో చెప్పింది. అలా మొదటి మామిడి చెట్టు చెప్తూ ఉంటే రెండో మామిడి చెట్టుకి అవును కదా, ఇది నిజమే అని అనిపించింది. కాని లోపల ఉన్న తన ఆలోచన్ని బయటపెట్టకుండా కోపంగా అడిగింది. మన యజమాని నాకోసం చాలా చాకరీ చేశాడు, అయినా ఫలితం లేకుండా పోయింది. నా తలరాత వల్ల ఆయనకి నష్టం వచ్చింది కదా, అదే నా బాధంతా అంటూ కొంచెం కోపంగా, కొంచెం దీనంగా అనింది. అప్పుడు మొదటి మామిడి చెట్టు, నీ విషయంలో కేవలం కాయలు కాయకపోవడం మాత్రమే బాధ. కాని నాకలా కాదు. నాకు కాసిన కాయలన్నీ పండ్లగా మారాలి. అవి జంతువులు తినకుండా కాపాడాలి. దానికి సంతలో మంచి ధర పలకాలి. వీటితో పోలిస్తే నీకు చేసే గుడ్డు చాకిరీ ఎంత చెప్పు అని అడిగింది. దాంతో రెండో మామిడి చెట్టుకి నిజమే కదా అని అనిపించింది. తర్వాత రోజు రాఘవయ్య ఆ మామిడి పండ్ల చెట్టుకి చేసే చాకిరీ చూసి లోలోపల నవ్వుకుంది. తర్వాత రోజు రాత్రి శనిగ్రహం మళ్ళీ రెండవ మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది. ఈసారి మామిడి చెట్టుకి కోపం లేదు, కేవలం నవ్వు మాత్రమే ఉంది. పరిస్థితిని అర్థం చేసుకుని ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటే ఇదిగో ఇలాంటి కల్మషం లేని నవ్వే వస్తుంది అని చెప్తూ ఉంటే మామిడి చెట్టు శ్రద్ధగా వింటోంది. అయినా చీకటి లేకుంటే వెలుగు లేదు, నిప్పు లేకుంటే నీరు లేదు. ఆ కష్టాల్ని మీరు శని అంటున్నారు, దాని తర్వాత సుఖాన్ని చూడండి అని నేనంటున్నాను. నువ్వు చేసిన చాకిరీకి, కర్మకి తగ్గ ఫలం వచ్చి తీరుతుంది అనగానే మామిడి చెట్టుకి కొంచెం సిగ్గుగా అనిపించింది. నీకైనా మనుషులకైనా ఏ ప్రాణికైనా నేను చెప్పేది ఒక్కటే, నా ప్రభావం కంటే గొప్పది మీ మనసు. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఒకరితో పోల్చుకోకండి. అలా అయితే నేను కాదు కదా, మా నాన్న కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు అని చెప్పడంతో మామిడి చెట్టుకి కాస్త పశ్చాత్తాపం కలిగింది. ఆ తర్వాత శనిగ్రహం మెల్లగా పైకి వెళ్ళిపోయింది. పరిస్థితి యథావిధిగా తయారైంది. తన శరీరం ఇన్ని పిట్టలకి ఆవాసమైనందుకు ఎంతో గర్వపడి ఒకసారి మొదటి మామిడి చెట్టుని చూసింది. రెండవ మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు నిండా రాళ్ల దెబ్బలే. ఇక అప్పట్నుంచి
ఆ రెండవ మామిడి చెట్టు ఇతరులతో పోల్చుకోవడం మానేసింది. హాయిగా జీవితాన్ని కొనసాగించింది.